పర్ఫెక్ట్‌గా పల్లి పట్టీని ఇంట్లోనే ఎలా చేయాలో చూసేసుకుందాం. దానికోసం పాన్ తీసుకొని 1:30 కప్పు పల్లీలు తీసేసుకోండి. 1:30 కప్పు పల్లీలకి 1 కప్ బెల్లం ముందుగానే తురిమి పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు మనకి పల్లీలు వేగిపోతే మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. పల్లీలు చల్లగా అవ్వగానే వాటిని క్లీన్ చేసేసి ఒక గిన్నెలోకి రెడీ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఒక పాన్ తీసుకొని అందులోకి బెల్లం వేసుకొని ఒక్క డ్రాప్ వాటర్ కూడా యూజ్ చేయకుండా బెల్లం కరిగించేసేసుకోవాలి. మనకి బెల్లం కలర్ చేంజ్ అవ్వగానే ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని ఒక 2-3 డ్రాప్స్ బెల్లం పాకం అందులోకి వేసి విరిస్తే మనకి బెల్లం బాగా విరగాలన్నమాట. మెత్తగా మాత్రం ఉండకూడదు. అలా విరగంగానే ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని మిక్స్ చేసేసి పక్కకు పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే ఒక ప్లేట్లోకి నెయ్యి అంటించి పెట్టేసుకోండి. అందులోకి ఈ మిశ్రమాన్ని అంతా వేసేసి బాగా స్ప్రెడ్ చేసేసి వేడిగా ఉండంగానే చాకుతోటి మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసేసుకోండి. చల్లంగా అవ్వగానే తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి పట్టి రెడీ అయినట్టే. నచ్చితే లైక్ అండ్